వెంకటేష్ కుమార్, నెల్లూరు నవాపేట హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన సాయిబాబా రైస్ మిల్ని శేఖర్ బాబు అనే వ్యక్తి లీజుకి తీసుకొని ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క డల్లారీ కింద 20 మంది రైతులు, ఇలా ఒక 20 మంది డల్లారుల దగ్గర ఒకరి దగ్గర 25 లక్షలు, ఒకరి దగ్గర 30 లక్షలు, ఒకరి దగ్గర 5 లక్షలు, ఒకరి దగ్గర 2.5 లక్ష, ఇలా ఒక లెక్క చొప్పున 4,20,00,000కి లెక్క తేలింది. అందరూ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ సేకరించి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాబీ అనే సిఐ దగ్గరికి వచ్చి అందరం కంప్లైంట్ చేశాము. ప్రతి ఒక్కరికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు, 25 లక్షల వాళ్ళకి 15 లక్షలు, అట్లా ఒక్కొక్క అమౌంట్కి తగ్గట్టు చెక్ ఎత్తుకొని బ్యాంకుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ అకౌంట్లో 700 ఉంది, 800 ఉంది, మీరు ఎలా అతన్ని నమ్మి మీరు వదులుకోలేరు, ఈ అకౌంట్లో డబ్బులు లేకుండా మీకు కొత్త చెక్కులు రాసిస్తున్నారు అని మాకు చెప్తే మేము తిరిగి మళ్ళీ రైస్ మిల్ కాడికి యథావిధిగా రైస్ మిల్ దగ్గరికి వెళ్తే అతను ప్రతి ఒక్కరికి ఏం చెప్తా వచ్చాడంటే, ఇన్ని రోజులు మీకెందుకు, మేము రేపిస్తాము, ఎల్లుండి ఇచ్చేస్తాము, ఇదే విధంగా మభ్య పెడుతూ వచ్చిన ప్రతి ఒక్కసారి ఈరోజు ఒక 5 మంది రైతులు వచ్చాము, 1.5 లక్ష ఇవ్వడం, మనం రేపు వచ్చాము, ఆ తర్వాత నేను ఇచ్చాను కదా ఒకరోజు డబ్బులు రాలేదన్నా, బియ్యం డబ్బులు రావాలా, కలెక్షన్ రావాలని చెప్పి మళ్ళీ 2 రోజులు వాయిదా తిప్పడం, ఇలా తిప్పుతూ వరుసగా ఒక 2 నెలల నుంచి 20 మంది డల్లారులు వాళ్ళు తిండి మానేసి, నిద్ర మానేసి, వాళ్ళ బిగాపులు కాచి ఆ రైతులకు సమాధానం చెప్పలేక తిరిగి ఇంటికి వెళ్తే డబ్బులు లేకుండా ఇళ్ళకి వెళ్తే ఆ దళారులు తోలిన రైతులు వాళ్ళ ఇంటిని ముట్టడి చేసుంటే వాళ్ళకి జవాబు చెప్పుకోలేక వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ గోడు వినిపించుకుంటే ఇక్కడ పరిష్కారం జరగక ఏమీ జరగని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ సంప్రదించాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఈరోజు ఉదయం నుంచి 22వ తారీఖు ఈరోజు ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంటి దగ్గరికి వెళ్ళాం, ఇంటి దగ్గర తాళం వేసేస్తున్నాడు, ఫోటోలు తీసుకొని వచ్చాం, కారు లేదు, బైక్ లేదు. సరే వాళ్ళ గుమస్తాలను అడిగితే మా దగ్గర 5 సవర్లు బంగారం తీసుకున్నాడన్న, వారంలో ఇస్తానంటాడు. వాళ్ళ డ్రైవర్ని అడిగితే అన్న నా పేరు మీద మొబైల్ లోన్లో పెట్టాడని చెప్పి వాళ్ళ డ్రైవర్ చెప్తాడు. అతను జగదాంబ రైస్ మిల్లో 6 సంవత్సరాలు గుమస్తాగా పనిచేశాడు. అతను 4 లారీలకి ఓనరు. అతను 4 లారీలు సరే ఒక్కొక్క లారీ అన్నా ఇస్తే జమ అవుద్దనుకుంటే లారీలన్నీ లోన్లో పెట్టున్నాడు. ఏ లారీ మనం తీసుకెళ్ళి ఒక అమ్మి కనీసం ఒక 2 రైతుల కన్నా డబ్బులు కడదామనంటే ఆ ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోరు. ఆ లారీని మనం అమ్మడానికి ఫైనాన్స్ వాళ్ళు కుదరదు. ఇట్లా లారీలేనా, బైక్ అయినా, కార్ అయినా, ఫోన్ అయినా, రైస్ మిల్ అయినా అన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకొని గత 6-7 నెలల నుంచి ఈ విధంగా ప్రతి ఒక్కరిని మాటలతో మభ్యపెట్టి అందరి దగ్గర ఒడ్లు సేకరించి ఒకరికి వచ్చిన వాళ్ళందరికీ అంటే గట్టిగా అడిగే వాళ్ళందరికీ 1,50,000 ఇస్తూ నేను ఎక్కడికి వెళ్ళను, మీకు 20 చొప్పున ఒక్కొక్క డల్లారికి 20 రైతులు లెక్కన 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరు ఎటువంటి కార్యకలాపాలకి పాల్పడినా కూడా దీని పర్యవసానం మొత్తం ఈ సాయిబాబా రైస్ మిల్ని లీజుకి తీసుకున్నటువంటి శేఖర్ బాబు అనేటువంటి వ్యక్తి మీద ఆ కేసుని నమోదు చేయాలని, అతని కారణంగానే ఈ సమస్యను పరిష్కారం చేయాలని, ఈ దళారులో ఏ ఒక్కరు సూసైడ్ చేసుకున్నా, ఈ దళారులో ఏ ఒక్కరు చనిపోయినా దానికి వాళ్ళ కుటుంబానికి దీనికి బాధ్యుడు శేఖర్ బాబేనని, అతను ఇంతమందిని మోసం చేసి ఇంతమందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల నగలు, కమ్మలు అన్నీ కొదవ పెట్టి రైతులు వచ్చి ఇళ్ళ మీద కొడుతుంటే డల్లారుల్ని వాళ్ళు కొదవ పెట్టి అందరికీ తలారంత ఇచ్చి వాళ్ళు ఏదన్నా వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని రైతులు కట్టుకుంటున్నా కూడా రైతులు ఇళ్ళకు వచ్చి దళారులు ఇళ్ళకు వచ్చి వాళ్ళు మాట్లాడే వాళ్ళ భాష అది వర్ణనాతీతంగా ఉంది, చెప్పలేకున్నాము. కానీ ఈ కార్యక్రమంలో ఈ ప్రాసెస్ జరిగే సమయంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారో తెలీదు, ఎంతమంది డల్లారులు ఆత్మహత్య చేసుకుంటారో తెలీదు. ఇటువంటి చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తి అయినా సరే దీనికి సంబంధించిన కారకులు ఒక శేఖర్ బాబేనని, అతను మిల్లు లీజుకి తీసుకొని అతనికి వ్యాపారం చేతగాక అతను ఈ విధంగా తీసుకొని ఇంతమందిని మభ్యపెట్టి మోసపెట్టి ఇంతమంది దగ్గర ఈ డబ్బులు తీసుకొని అతను ఒకవేళ వాళ్ళ పెళ్లి చేసుకొని రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు అతను నరుకూరు అనే గ్రామంలో. అతను పిల్లలు కూడా ఇంకా కలగల. ఈ డబ్బులు తీసుకుని వాళ్ళ భార్య వాళ్ళ అమ్మని ఎంత సాకి ఎంత ఇది చేసినా కూడా, ఎంత పెంచినా కూడా అది వాళ్ళకి మంచిది కాదని అతను ఎక్కడున్నా ఈ విషయం తెలుసుకొని అందరికాడికి వచ్చి క్షమాపణ చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మీ మధ్యనే ఉంటాను, నేను ఎంతో కొంత సహాయం మీకు చేస్తాను అని చెప్పి వచ్చి సామరస్యంగా మాట్లాడి ప్రతి ఒక్కరికి అతనుకున్న స్తోమతలోనే ఇదిగో ఇంత దీనికి సంబంధించి మేము అందరం 2 టౌన్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. సిఐ బాబీ గారి దగ్గరికి వచ్చాము. ఆయన మా సమస్యలన్నీ విన్నాడు, మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దీని మీద మేము చర్యలు తీసుకుంటాము.
కఠిన చర్యలే తీసుకుంటామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. రిపోర్ట్ రాసి ఇవ్వమన్నారు. మేము కంప్లైంట్లు మొత్తం ఆర్డర్ చేసుకొని ఎవరెవరు ఎంతెంత బాధ్యతలు అయి ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత నష్టపరిహారం అతను చెల్లించాల్సి ఉంది, ఎన్ని పుట్లు ఒడ్లు ఉన్నారు మొత్తం డీటెయిల్స్ మనకి నోట్ చేసి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయమన్నారు. కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను. మినిస్టర్ గారిని కలవాలని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. కాబట్టి మీకు ఎక్కడైనా కూడా మీడియా చూసే ప్రతి ఒక్క అంటే పేరున చెప్తున్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, ఇన్ఫార్మ్ చేయండి. 9989975490.